सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर कस्बे में बाईपास रोड की तामीर के सिलसिले में रुकन असम्बली महबूबनगर एन श्रीनिवास रेड्डी और रुकन पार्लियामेंट महबूबनगर डी.के. अरुणा ने दिल्ली में मरकजी वजीर ट्रांसपोर्ट नितिन गडकरी से मुलाकात करते हुए ज़िले के मरकज़ में बाईपास रोड बनाने की अर्जी सौंपी। इस मौके पर इन दोनों मेंबरान ने मरकजी वजीर को महबूबनगर ज़िले मरकज़ में बाईपास रोड की ज़रूरत की वजाहत की और गुजारिश की कि महबूबनगर बाईपास रोड की तामीर के लिए इंतज़ामिया को इजाज़त दी जाए। MP डी.के. अरुणा रुकन असम्बली एन श्रीनिवास रेड्डी ने मकामी लोगों के मसाइल और इस बाईपास रोड की तामीर से होने वाले फ़वाइद के बारे में बताया। उन्होंने बताया कि महबूबनगर जो पहले म्यूनसिपालिटी थी अब म्यूनसिपल कॉरपोरेशन में तब्दील हो चुकी है और ज़िले के मरकज़ में कई नए तालीमी इदारे और यूनिवर्सिटियाँ कायम हो रही हैं, जिसकी वजह से ट्रैफिक के मसाइल पैदा हो रहे हैं। महबूबनगर टाउन में सिर्फ एक ही मेन रोड है और बड़ी गाड़ियाँ भी कस्बे से गुजर रही हैं। उन्होंने मरकज़ी वज़ीर को बताया कि महबूबनगर शहर की आबादी भी ज़्यादा होने की वजह से आम गाड़ियों की आमद-ओ-रफ्त बहुत ज़्यादा हो गई। इस नुमाइंदगी के बाद मरकज़ी वज़ीर ने तजावीज़ पर गौर करते हुए जल्द अज जल्द बाईपास रोड के कामों के लिए इंतज़ामी को मंजूरी देने का तयक़ुन दिया, जिस पर एन श्रीनिवास रेड्डी और डी.के. अरुणा ने मरकज़ी वज़ीर का शुक्रिया अदा किया। మహబూబ్నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో 167 నేషనల్ హైవే రాయచూరు పోయేటటువంటి నేషనల్ హైవే జడ్చర్ల నుంచి ఆ హైవే మొత్తం ఊర్లోంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది। పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవేలో పోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి। దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలు టౌన్ ప్రజలు। అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి। మరి దీన్ని ఈ యొక్క హైవే యొక్క ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి నేను ఇద్దరం కూడా పోయి గడ్కరీ గారిని కలిసి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది। వారు వెంబడే దానికి ఆమోదం తెలిపినారు, తప్పకుండా చేయిస్తున్నటువంటి మాట ఇచ్చినారు। సో ఈ బైపాస్ని మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ ఏ ప్రజలకు అంటే మొత్తం హైవే నుంచి వచ్చేటటువంటి ఏ వెహికల్స్ అయినా టౌన్లోకి రాకుండా బైపాస్ నుంచి పోయేటటువంటి విధంగా ఈ రోడ్ ఏర్పాటైతే ప్రజలకంతా కూడా చాలా మేలు జరుగుతుంది। ఆ దిశగా ఇవాళ గడ్కరీ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది। ఈరోజు కేంద్ర సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పెద్దలు నితిన్ గడ్కరీ గారిని మా గౌరవ ఎంపీ శ్రీమతి డి.కే. అరుణ గారితో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు। బయట నుంచి వచ్చే ట్రాఫిక్, నేషనల్ హైవే వచ్చే ట్రాఫిక్ మొత్తం టౌన్లో జామ్ అవుతూ ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి, బైపాస్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు। గతంలో ఏర్పాటు చేసిన బైపాస్ తోటి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు। మొత్తం సర్కులర్ రింగ్ రోడ్ వస్తే తప్ప పట్టణంలోకి ఎంటర్ కాకుండా బయట నుంచి బయటికి ట్రాఫిక్ అంతా పోయే అవకాశం ఉంది। అలాగే 3-4 చోట్ల రైల్వే లైన్ అడ్డంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి। ఈ బైపాస్ వస్తే అప్పనపల్లి నుంచి చిన్నదారిపల్లి దాకా బోయపల్లి బయట నుంచి వస్తే తిమ్మసానపల్లి బోయపల్లి బయట నుంచి వస్తే ఈ రైల్వే ట్రాక్ కూడా మనము క్రాస్ కావాల్సిన అవసరం ఉండదు, బయట నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు। పట్టణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది। ఈ విషయం గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయిన వెంబడే ఢిల్లీకి రమ్మని చెప్పి ఇక్కడ నితిన్ గడ్కరీ గారు అపాయింట్మెంట్ తీసుకుని నితిన్ గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వారు కూడా చేయాల్సిందే, ఈ పని చేస్తాను అని చెప్పి వారు హామీ ఇచ్చి ఎండార్స్మెంట్ కూడా చేశారు। గౌరవ ఎంపీ గారు దాన్ని రాబోయే రోజుల్లో పర్సూ చేస్తారు। ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఈ టర్మ్లోనే మనకు బైపాస్ రోడ్డు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు వస్తుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో